హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం అమెరికాలో ఎలన్ మాస్క్కి సంబంధించిన టెస్లా కార్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చివేస్తున్నారు. అద్దాలు పగలగొడుతున్నారు, మొత్తం స్మాష్ చేసి పడేస్తున్నారు. రోడ్డు మీద ఎక్కడ టెస్లా షోరూమ్ కనిపించినా కానీ దాన్ని కాల్ చేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టుకునే స్టేషన్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం నామరూపాలు లేకుండా చేస్తున్నారు. డెస్ట్రాయ్, ఎక్కడ చూసిన డిస్ట్రక్షన్ ఎలన్ మాస్క్కి సంబంధించినవి. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా? అమెరికన్స్కి ఎందుకు అంత కోపం ఎలన్ మాస్క్ మీద? అసలు అమెరికా సిటిజన్స్ జనాలే చేస్తుర్రా, లేకపోతే దీని వెనకాల ఏమన్నా వేరే రాజకీయ కుట్ర ఏమన్నా ఉందని మనం కరెక్ట్గా ఆలోచించుకున్నట్టయితే, రాజకీయ కుట్ర మనం పక్కన పెడదాం. జనాలు ఇంత కోపంగా ఉండడానికి కారణం ఏందో ఒక్కటి మనం ఆలోచిద్దాం. ఎప్పుడైతే ట్రంప్ ప్రెసిడెంట్గా ఎన్నికైన వెంటనే ట్రంప్ ఎలన్ మాస్క్ అని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో తనని చీఫ్గా పెట్టారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రపంచంలో. ఎలన్ మాస్క్ డెసిషన్స్ తీసుకుంటుంటే ట్రంప్ ముంగడికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట. యూరోప్ కంట్రీస్ మొత్తం హెయిట్ చేశాయి. అంతెందుకు కెనడా, మెక్సికో వీళ్ళందరూ గుడ్లు కూడా ఇప్పుడు స్టాప్ చేశారు. అక్కడి నుంచి చుక్కలు చూపిస్తున్నారు అమెరికాకి. టెస్లా అనే ఒక వ్యక్తి బిజినెస్ తప్ప వేరే ఏం తెలియదు ఆడికి. మొత్తం ఓన్లీ బిజినెస్ ప్లాన్ అనమాట. స్పేస్ నుంచి మొదలు పెడితే కింద దాకా స్పేస్ ఎక్స్ తన బిజినెస్ మామూలుగా ఉండదు, టెస్లా కార్స్. సో వీళ్ళకి ఎందుకు ఇంత కోపం వచ్చిందంటే, వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ చూడండి. ట్రంప్ అండ్ ఎలన్ మస్క్ తీసుకున్న డెసిషన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని రద్దు చేశారు. అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క దేశ భవిష్యత్తు మొత్తం పిల్లల ఎడ్యుకేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు దాన్ని రద్దు చేసావు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ వేసుకుంటారు? ప్రైవేట్ దాంట్లో వేసుకోవాలి. అంటే ఏంటి? ప్రైవేట్ స్కూల్స్ స్టార్ట్ చేస్తారు, ప్రైవేటైజేషన్ లేస్తుంది. మరి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అందరికీ విద్య అనేది ఈక్వల్గా బోధించాలి కదా. ఇండియాలో ఎలా అయితే సర్వనాశనం అయిపోయిందో ఇప్పుడు అమెరికాలో అదే జరగబోతుంది. కొంచెం పీస్ ఉండే. ఇంకోటి హెల్త్ మీదకి ఏవైతే నిధులు ఉన్నాయో ఆ హెల్త్ కేర్కి సంబంధించిన నిధులన్నీ తగ్గించేశాడు. ఇంకొంటి అయితే తీసి పడేస్తాడు. ఉద్యోగాలు తీసేశారు, గవర్నమెంట్ జాబ్స్ లేవు. ఫెడరల్కి సంబంధించిన దాంట్లో ఉద్యోగాలు తీసేశారు ఆల్రెడీ. ఐటీ సెక్టారు, ప్రభుత్వానికి దేనికి సంబంధించిన అక్కడ ఏరివేతలు స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఎలన్ మాస్క్ ట్విట్టర్ తీసుకున్న తర్వాత కావచ్చు, లేకపోతే వేరే కంపెనీని కొన్నప్పుడు అవతల వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నవారా, నువ్వు ఈ కంపెనీకి ఏం చేయగలుగుతావు అని చెప్పినప్పుడు వాడు కరెక్ట్ డిస్క్రిప్షన్లో ఏమాత్రం మిస్టేక్ వచ్చినా తీసేశాడు. అంటే ఏంది? వాళ్ళని ఎంప్లాయీస్ని జాబ్లో నుంచి తీసేయాలంటే ఇతనికి ఏదో ఒక కారణం కావాలి. అలాంటి కారణాలు వెతుక్కొని చాలామంది జాబ్ నుంచి తీసేశారు. ఇదే స్ట్రాటజీ ప్రభుత్వం మీద ఇప్పుడు అమెరికన్స్ మీద స్టార్ట్ చేశాడు. అసలు ఎంత ఎలన్ మాస్క్ అయినా సరే, ఎంత తోపు అయినా సరే, ఎంత జీనియస్ అయినా సరే, తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ వేరే, నీ బిజినెస్ వేరే. నీ బిజినెస్ వేరే, దేశానికి సంబంధించిన దేశభక్తి పెట్రియాటిజం వేరే. నువ్వు జనాల్ని నువ్వు ఇట్లా దోచుకొని మొత్తం క్లియర్ చేసా. నీకు పని చేసేవాడు ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పని చేసుకుంటావా నువ్వు ఫైనల్గా? అసలు నీ ఆలోచన ఏంది? జనాలని దోచుకోవడమే మీ ఎజెండానా? ప్రపంచాల మీద కూడా వీళ్ళు టారిఫ్స్ అట్లానే విధిస్తున్నారు. ఎలన్ మాస్క్ చేతిలో ట్రంప్ కీలుబొమ్మనా? ఇది క్లియర్గా ప్రపంచం అడుగుతున్న క్వశ్చన్. ఇంత దారుణమా? అందుకే జనాలకి కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ వచ్చి ఆల్రెడీ తినడానికి తిండి కరెక్ట్గా లేక, జాబ్ కరెక్ట్గా లేక, ఉన్న జాబ్లో ఎప్పుడుంటే ఊడిపోతాయో అర్థం కాక ఉన్న పొజిషన్లో, సరే పోనీలే గవర్నమెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది యూఎస్లో, అది ఉంది కదా అని ఇన్ని రోజులు ఉన్నారు వాళ్ళు. సరే హెల్త్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ చూసుకుంటుంది కదా అని కొంచెం ఒకటి ఉండే అనమాట. అవి కూడా పుక్కడికి తీసుకొని ట్యాక్స్లో నుంచి తీసుకుంటారు కదా, ట్యాక్సెస్ మన కట్టి ట్యాక్స్లో నుంచే అది బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు అవి తీసేసే జనాలు అడుక్కు తినాలా? వాళ్ళ కోపానికి కూడా రీజన్ ఉందని నా ఫీలింగ్. లక్షల మీరు డాలర్స్ ఎన్నెన్నో వేరే దేశాలకు ఇష్టం వచ్చినట్టు ఫండ్ల రూపంలో ఖర్చు పెట్టారు ఇన్ని రోజులు. యుఎస్ఏడి మీకు ఐడియా ఉండే ఉంటుంది. అది ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేసింది దాని గురించి. మీకు తెలియకపోతే ఒకసారి లింక్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. జనాలు కనిపించట్లేదా మీకు? వాళ్ళు ఏడిస్తే మీకు ఏమొస్తుంది? ఇంకా బిజినెస్ ఆల్రెడీ స్పేస్ నుంచి మొదలు పెడితే భూమి దాకా మొత్తం నీదే. జనాల కోపానికి కారణం ఇదే. ఎలన్ మాస్క్కి మొత్తం పైసతో చూస్తున్నాడు. మొత్తం ఆల్రెడీ అది క్యాపిటలిస్టిక్ కంట్రీ, ఆల్రెడీ ప్రైవేటైజేషన్ కంట్రీ. ఇవి ఉన్నాయి కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ చేతిలో నుంచి లాగేసుకుంటే ఇంకా కంట్రీ అనేది ఏముంటుందండి? సో నా ఉద్దేశం ఏంటంటే జనాల కోపానికి కారణం ఇదే అని. సో ఎప్పుడైనా ఏ కంట్రీకైనా సరే, ఒక కంట్రీ ఎదగాలంటే జనాలు కాదు, రాజకీయ మనం ఎంచుకునే లీడర్స్ కరెక్ట్ ఉండాలి. లేకపోతే ఆ లీడర్స్ బిజినెస్ మ్యాన్స్ చేతిలోకి వెళ్తారు, బిజినెస్ మ్యాన్ ఆట ఆడతారు.
బిజినెస్ మ్యాన్స్, ప్యూర్ బిజినెస్, ఏ కంట్రీ అయినా సరే. ఒకవేళ కంట్రీ మంచిగా ఉంది, డెవలప్ అవుతుందంటే గవర్నమెంట్ మంచిగా ఉన్నట్లు లెక్క, అంటే అక్కడ లీడర్స్ మంచిగా ఉన్నట్లు లెక్క, అక్కడ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నట్లు లెక్క. ఎప్పుడైతే బిజినెస్ మ్యాన్స్కి వచ్చి మనం గవర్నమెంట్లో గెలికే సిచ్యువేషన్ ఎప్పుడైతే మనం ఇస్తామో కంట్రీ మొత్తం పడిపోతుంది. ఎందుకంటే వాడు ఎప్పుడు పైసా గురించి ఆలోచిస్తాడు. బిజినెస్ మనీ 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 మేక్స్ మెనీ థింగ్స్. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతిలో ఉంది, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే. సో ఇదండి నేను చెప్పాలనుకోండి. నాకు తెలిసి అమెరికన్స్ని వాళ్ళు ఎవరైతే ఇప్పుడు డొమెస్టిక్ టెర్రరిజం అంటున్నారో అది దాని గురించి ఆ డెఫినేషన్ ఏందో వాళ్ళకి అర్థం కావాలి. కానీ జనాల కోపానికి మాత్రం వీళ్ళు గురవుతున్నారు. దే ఆర్ హేటింగ్ ట్రంప్. ఆల్రెడీ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆ సెగలు లేస్తున్నాయి. ఎలన్ మాస్క్కి వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా జనాలు బయటకు వచ్చి లొల్లీలు చేస్తున్నారు. అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందా ఉడుతుందా, వాళ్ళ రూల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సామాన్యుడికి కోపం ఇస్తే మాత్రం ప్రభుత్వాలే కదా ఏదైనా పడిపోతుంది. అసలు అమెరికా ఏం కాబోతుందో నా ఫ్యూచర్లో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ అమెరికా మీద నా విశ్లేషణ. సో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.